ప్రజా సంక్షేమంతో పాటు మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని వైఎస్ఆర్సీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ అన్నారు. పేదల అభ్యున్నతే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టో ద్వారా ఈ విషయం మరోమారు తేటతెల్లమైందన్నారు. ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఆయన మేనిఫెస్టో రూపొందించారని గుర్తు చేశారు. అన్ని వర్గాల ప్రజలకు ఆర్థిక భరోసా కల్పించే దిశగా ప్రభుత్వ పథకాలు అమలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 5వ డివిజన్ క్రీస్తురాజపురం కొండ ప్రాంతాల్లో నిన్న ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను పక్కదోవ పట్టించేందుకు ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వృద్ధులకు, దివ్యాంగులకు, వితంతువులకు ఇస్తున్న పింఛన్లు అందకుండా టీడీపీ అధినేత చంద్రబాబు తెర వెనుక రాజకీయాలు చేయటం బాధాకరమన్నారు. ప్రతి నెల ఇంటి వద్దనే ఉంటూ పింఛన్లు తీసుకునే లబ్ధిదారులు బ్యాంకుల వద్ద, సచివాలయాల వద్ద పడిగాపులు కాసే పరిస్థితి ఏర్పడిందన్నారు. టీడీపీ నేతలు చేస్తున్న కుట్రలు, అసత్య ప్రచారాలు ప్రజలు గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో టీడీపీని భూస్థాపితం చేస్తారని స్పష్టం చేశారు. గత పాలకులు కొండ ప్రాంత ప్రజలను కేవలం ఓటు బ్యాంకుగానే వాడుకున్నారని దేవినేని అవినాష్ విమర్శించారు. కనీస వసతులు కల్పించడంలో స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పూర్తిగా విఫలమయ్యారని పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొండ ప్రాంతాల్లో అభివృద్ధి జరిగిందని అన్నారు. కోట్లాది రూపాయల వ్యయంతో కొండలపై మెట్ల మార్గాలు, కాలిబాటలతో పాటు విద్యుత్, యూజీడీ పనులు పూర్తి చేశామని చెప్పారు. ముఖ్యంగా కొండ దిగువ పలు ప్రాంతాల నుంచి ఎగువ భాగం వరకు తాగునీరు అందేలా వాటర్ బూస్టర్లు ఏర్పాటు చేశామన్నారు. దీని ఫలితంగా వేసవిలో సైతం కొండ ప్రాంత వాసులకు తాగునీరు అందుతోందని పేర్కొన్నారు. మెట్లు కానివ్వండి, రైలింగ్ కానివ్వండి, మంచినీటి పైప్ లైన్ కానివ్వండి, ఆ సదుపాయాలు ఎలా కల్పించామో మీరు అందరు గారు ఒకసారి చూడండి. ఈరోజు ఏ ఇంటికి వెళ్ళినా, ఏ కొండ ప్రాంతంలోకి వెళ్ళినా గత తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మాకు అభివృద్ధి కార్యక్రమాలు జరిగేవి కాదు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో మా ప్రాంతంలో మెట్లు, రైలింగ్, డ్రైనేజ్ వ్యవస్థ అన్నీ గారు బాగుంది. కొండ చివరి అంచు వరకు గారు మాకు మంచినీటి సదుపాయం కల్పించింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అదేవిధంగా సచివాలయం వ్యవస్థ ద్వారా మాకు అన్ని విధాలుగా సహకరించి, సచివాలయం వ్యవస్థ ద్వారా మాకు ఏ ఇబ్బంది లేకుండా చూసి, వాలంటీర్ వ్యవస్థ ద్వారా మాకు నేరుగా పథకాలు అందించే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తాం జరుగుతుంది. ఈరోజు నిజంగా 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసిన గద్దె రామ్మోహన్ కొండ ప్రాంత వాసుల్ని మోసం చేశారు. ఈరోజు 2వ డివిజన్ కానివ్వండి, 3వ డివిజన్లో కానివ్వండి, 5, 6, 7వ డివిజన్లో ఉన్న కొండ ప్రాంత వాసుల్ని మోసం చేశారు తెలుగుదేశం పార్టీ గద్దె రామ్మోహన్. ఈరోజు మళ్ళీ మీరు ఏ మొహం పట్టుకుని మీరు ఓట్లు కరుగుతారు.